మీరు కష్టపడి సంపాదించిన సొమ్ముతో ఒక కలల సౌధాన్ని లేదా వ్యాపార వేదికను కొంటున్నారా? అయితే ఈ వార్త మీకోసమే. నమ్మకమే పెట్టుబడిగా అమాయక ప్రజలను నట్టేట ముంచే కిలాడీలు మన మధ్య పొంచి ఉన్నారు. హైదరాబాద్ శివార్లోని రాజేంద్ర నగర్లో ఒక బిల్డర్ ఎంతటి దారుణానికి ఒడిగట్టాడో ఇక తెలిస్తే మీరు ఉలిక్కి పడతారు. ఫుల్ పేమెంట్ తీసుకొని రిజిస్ట్రేషన్ చేయమంటే రౌడిజం చేస్తారా? ప్రాణాలు తీసేంత కసి ఎందుకు? డబ్బు మదంతో కళ్ళు మూసుకుపోయిన ఆ కేటుగాళ్ల అసలు రంగు బయటపడింది. ఇక బాధితులను రక్తం వచ్చేలా కొట్టిన ఆ కిరాతకుల వెనుక ఉన్న అసలు కథ ఏంటి? ఆ వివరాలేంటో ఇప్పుడు చూద్దాం. రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఉప్పర్పల్లి సౌగ్భౌలి ఇప్పుడు ఒక సంచలనానికి కేంద్ర బిందువైంది. అక్కడ ఉన్న హెచ్ఈఆర్ అపార్ట్మెంట్ లో జరిగిన వ్యవహారం వింటే ఎవరైనా షాక్ అవ్వాల్సిందే. మంజూరు హుస్సేన్ అనే బిల్డర్ తన చిలక పలుకులతో బాధితుడు అలీ అహ్మద్ ను బురుడి కొట్టించాడు. అక్టోబర్ 2024లో అపార్ట్మెంట్లోని ఓ షాప్ ను విక్రయించేందుకు ఒప్పందం చేసుకున్నాడు. విలువ 20 లక్షల రూపాయలుగా ఫిక్స్ చేశారు. బాధితుడు 15 లక్షల రూపాయలను నగదు రూపంలో బిల్డర్ కు అప్పగించాడు. మిగిలిన 5 లక్షల రూపాయలను ఒప్పందం ప్రకారం అపార్ట్మెంట్ పెండింగ్ పనుల కోసం ఖర్చు చేశాడు. అంటే పైసా కలిపి బిల్డర్కు చెల్లించాల్సిన మొత్తం క్లియర్ అయిపోయింది. కానీ ఇక్కడే అసలు ట్విస్ట్ మొదలైంది. గత 17 నెలలుగా రిజిస్ట్రేషన్ చేయమని బాధితుడు బిల్డర్ చుట్టూ తిరుగుతున్నా అతడు మాత్రం ఫ్లైట్ ఫిరాయించాడు. ఈ మధ్యకాలంలో రియల్ ఎస్టేట్ మార్కెట్ అమాంతం పెరగడం, భూముల ధరలు ఆకాశాన్ని తాకడంతో బిల్డర్ మంజూరు హుస్సేన్లో దురాశ పుట్టింది. తీసుకున్న డబ్బులు వెనక్కి ఇవ్వకుండా, అలాగే రిజిస్ట్రేషన్ చేయకుండా బాధితుడిని మానసిక వేదనకు గురిచేయడం మొదలుపెట్టాడు. హక్కుగా రావాల్సిన ఆస్తిని అడిగినందుకు తన పరిస్థితిని ఉపయోగించి బెదిరింపులకు దిగాడు. అక్రమ పద్ధతుల్లో ఆ షాపును తిరిగి దక్కించుకోవాలని బిల్డర్ వేసిన మాస్టర్ ప్లాన్ ఇప్పుడు బయటపడింది. న్యాయం కోసం వేచి చూసిన బాధితుడు అహ్మద్ కుటుంబ సభ్యులతో కలిసి బిల్డర్ నివాసానికి వెళ్లారు. శాంతియుతంగా చర్చించి రిజిస్ట్రేషన్ సమస్యను పరిష్కరించుకోవాలని వారు భావించారు. కానీ అక్కడ వారికి ఎదురైంది చర్చలు కావు సరికదా, సాక్షాత్తు మృత్యుపాశాలే. బిల్డర్ మంజూరు హుస్సేన్తో పాటు అతని కొడుకులు ఎనయత్ హుస్సేన్, అబ్బాస్ హుస్సేన్ గూండాల్లా బాధితులపై విరుచుకుపడ్డారు. రిజిస్ట్రేషన్ అడిగే ధైర్యం నీకెక్కడిది అంటూ అలీ అహ్మద్ పై పిడిగుద్దుల వర్షాన్ని కురిపించారు. విచక్షణారహితంగా ముఖంపై దాడి చేయడంతో అలీ అహ్మద్ నోటి నుంచి రక్తం చిమ్మింది. ఈ దాడిలో అతని 2 పళ్ళు రాలిపోయి కింద పడ్డాయి. పక్కనే ఉన్న తల్లి అని కూడా చూడకుండా ఆమెపై కూడా అరాచకానికి దిగాడు. ప్రాణభయంతో పరుగులు తీసిన బాధితులు వెంటనే రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ కు చేరుకుని ఫిర్యాదు చేశారు. గతంలో కూడా ఈ బిల్డర్ పై పలువురు అపార్ట్మెంట్ యజమానులు తిరుగుబాటు చేసిన చరిత్ర ఉంది. పోలీసులు మంజూరు హుస్సేన్, అతని కొడుకులపై కేసు నమోదు చేసి దర్యాప్తును వేగవంతం చేశారు. కొనుగోలుదారుల రక్తం తాగే ఇలాంటి బిల్డర్లపై కఠిన చర్యలను తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. చూసారుగా, ఆస్తి కొనే ముందు కేవలం కాగితాలు చూస్తే సరిపోదు, ఆ వ్యక్తి ప్రవర్తనను కూడా గమనించాలి. డబ్బులు మొత్తం తీసుకొని రిజిస్ట్రేషన్ చేయకుండా బాధితులపై దాడికి దిగడం అత్యంత హేయమైన చర్య. ఇలాంటి కేటుగాల పట్ల కొనుగోలుదారులు అత్యంత అప్రమత్తంగా ఉండాలి. పూర్తి రిజిస్ట్రేషన్ ప్రక్రియ ముగిసే వరకు ఆర్థిక లావాదేవీల్లో జాగ్రత్తలు పాటించాలి. ఇక గుండాయిజం చేసే వారికి జైలు ఊచలు లెక్కపెట్టే రోజు దగ్గరలోనే ఉందని పోలీసులు హెచ్చరిస్తున్నారు. ఇలాంటి మోసగాళ్ళు బాధితులు ఎవరైనా ఉంటే కనుక ధైర్యంగా ముందుకొచ్చి పోలీసులకు ఫిర్యాదు చేయండి.